సరైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నదన్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నదన్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. పాపదాస్యము శాపములోనయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను, ప్రభు నన్ను వెలిగించేను, ప్రభు నన్ను వెలిగించేను. హెబ్రీ 7
రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు గాని తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునన్న మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. మనము గతించిన సందేశంలో 6వ అధ్యాయము 13 నుండి 20 వరకు చదువుకున్నాం. మనము దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనకు 2 కావాలి. దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు, వాటిని మనం అందిపుచ్చుకోవడానికి స్వతంత్రించుకోవడానికి మనకు 2 ఏంటవి? విశ్వాసము, ఓర్పు. చెప్పండి 2 మాటలు. విశ్వాసము, ఓర్పు, ఇవి 2 ఉండడం వల్ల మనము దేవుడు వాగ్దానము చేసిన దానిని స్వతంత్రించుకోగలుగుతాం. గతంలో ఉన్న భక్తులను పోలి నడుచుకోవాలి. 13వ వచనంలో వారిలో ఒకడు ముఖ్యుడు అబ్రహాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేశాడు, తన తోడని వాగ్దానము చేశాడు, ప్రమాణము చేశాడు. 2 నిశ్చలమైన సంగతులు వాగ్దానము చేశాడు. ఒకటి, నిన్ను ఆశీర్వదింతును 13వ వచనంలో. రెండవది, నిన్ను విస్తరింపచేతును. సరే, 2 మాటలు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, విస్తరింప చేస్తానని చెప్పాడు. 17వ వచనంలో దేవుని సంకల్పము నిశ్చలమైంది అనుకోవాలి, చలనము లేనిది అనుకోవాలి. మన సంకల్పము నాడే నశిస్తుంది, కానీ దేవుని సంకల్పము నిశ్చలమైంది, అంటే ఎప్పుడు నశించనిది. అంటే ఆ వాగ్దానానికి వారసులైన వారికి తప్పక నిశ్చయముగా దేవుడు వాగ్దానము చేసిన దానిని కనుపరుస్తాడు. ఎందుకంటే అది మానవ సంకల్పం కాదు, దేవుని ఉద్దేశం. 18లో దేవుడు ఎలాంటి వాడు? అబద్ధము ఆడలేడు. ఆయన నైజము కాదు. తల్లిదండ్రులకు పుట్టిన మనము చిటికలో అబద్ధం ఆడతాం, మాట తప్పుతాం. మన సంకల్పము నాడే నశిస్తుంది. పెళ్లిలో వాగ్దానం చేస్తాడు కానీ మాట తప్పి విడాకులు కావాలంటాడు. కానీ దేవుని సంకల్పము నిశ్చలమైంది, స్థిరమైంది, లంగరు వంటిది, యాంకర్ లాంటిది. ఒక లంగరు ఆ ఓడ నుండి అలా కిందకు జార విడిస్తే పెద్ద ఓడను ఆ చిన్న లంగరు స్థిరంగా ఉంచుద్ది. అంటే పడవ ఒకవేళ ఓడ ఇలా ఇలా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళదు, యాంకర్ వేస్తే. సో లంగరు గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. లంగరు వేసినట్టుగా మన విశ్వాసం స్థిరముగా ఉండాలని చెప్పాడు. ఆ దేవుని సంకల్పము చాలా స్థిరమైంది. 19లో దేవుడే వాగ్దానము చేశాడు గనుక దీనిని గూర్చిన నిరీక్షణ నిశ్చలమైంది, స్థిరమైంది. ఆత్మకు ఎలాంటిది? లంగరు. లంగరు అంటే ఏంటండి అని అనొచ్చు మీరు. యాంకర్ అన్నమాట. ఇలాగా ఉండి ఇలాగా ఉంటుంది. ఆ బరువైంది ఆ చైన్తో అలాగ కిందకు వదులుతారు. లంగరు వేసిన ఓడ అలా కొట్టుకుపోకుండా ఇలా ఇలా ఊగినా కూడా
అక్కడే ఎలా ఉంటుందో మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించాలి. తెరలోపల అంటే పరలోకములో, తెరలోపల అంటే నిత్య జీవములో మనం ప్రవేశించాలి. అయితే మనకంటే ముందు ఎవరు వెళ్ళారు? 20వ వచనం చూడండి. ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా మన పక్షముగా అందులో ప్రవేశించెను. దేవుడు ఆకాశ మహాకాశాల్లో ఉంటాడు, ఆయన ప్రక్కన యేసు ప్రభువు ఉంటాడు, మన గురించి దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆయన సృష్టి ఆది నుండి ఉన్నవాడు, ఆయన అప్పుడప్పుడు వస్తూ వెళుతూ ఉండేవాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఒక 30 నుండి 35 సంవత్సరాల వరకు స్థిరముగా ఉండుటకు వచ్చి శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించి మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు ఆయనకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. దాని పేరు పరలోక రాజ్యము, దాని పేరు దేవుని రాజ్యము. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తుగా ఉన్నట్లు దేవుడు నిర్ణయించాడు. దేవుడు అక్కడే ఉంటాడు. నేడో రేపో తన కుమారుణ్ణి మన దగ్గరికి పంపుతాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి రాడు, కానీ ఆకాశపు మధ్యకు వస్తాడు. వచ్చి బూరధ్వని చేయగానే భూమి మీద ఉన్న పరిశుద్ధులమైన వారందరూ ఆకాశము మధ్యకు ఎత్తబడతాం. అక్కడ ప్రభుతో 7 సంవత్సరాలు ప్రేమ విందు జరుగుద్ది. ఒక పెండ్లి కుమార్తె పెళ్లి కుమారుణ్ణి కలుసుకున్నట్టు దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో యేసుక్రీస్తు ఆయన నమ్ముకొని పరిశుద్ధంగా జీవించే మనందరం కలుసుకుంటాం. ఆ తర్వాత 7 ఏండ్ల విందు అయిన తర్వాత మళ్ళా మనందరం ప్రభుతో పాటు భూలోకానికి వస్తాం. యేసు ప్రభుతో కలిసి 1000 సంవత్సరాలు మనము పరిపాలన చేస్తాం. అది దాని పేరే 1000 ఏండ్ల పాలన అంటారు. ఈ 1000 సంవత్సరాల పాలన అయిన తర్వాత అప్పుడు పరలోకానికి వెళతాం. నూతన ఆకాశమును నూతన భూమిని దేవుడు సృష్టిస్తాడు మన కోసం. అది ఇంకా సృష్టింపబడలేదు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సో నూతన ఆకాశమును నూతన భూమిని అంటే ఇప్పుడుండే ప్రపంచము కాదు, క్రొత్త ప్రపంచాన్ని దేవుడు సిద్ధపరిచి లోకములో ఉన్న ప్రజలను 2 భాగాలుగా విడగొడతాడు. ఒకరేమో దేవుణ్ణి నమ్మని మేకల వంటి వారు, మరొకరేమో దేవుణ్ణి నమ్మిన గొర్రెల వంటి వారిని వేరు చేసి గొర్రెలకేమో తన రాజ్యాన్ని, మేకల వంటి అవిధేయులకేమో నరకాగ్ని గుండములోనికి వారిని పంపుతాడు. అక్కడ నుండి కథ సమాప్తం అవుతుంది. మనమేమో దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో తరతరాలు యుగయుగాలు మరణము లేని లోకములో పరలోకములో సంతోషించనై ఉన్నాం. ఆమెన్ చెప్పండి. ఆమెన్. అయితే దేవుణ్ణి నమ్మని వారందరూ అగ్నిగుండములో కాలుతూ యాతన పడుతూనే 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 ఉంటారు. అది నిత్యత్వం అన్నమాట. ఆ రాజ్యానికి అంటే దేవుని సన్నిధికి ఫస్ట్ యేసు ప్రభు వెళ్ళాడు. అబ్రహాము వెళ్ళలేదు, దావీదు వెళ్ళలేదు అని బైబిల్ చెప్తుంది. హెబ్రీ 11 చివరిలో మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండునట్లు వారెవరూ వెళ్ళలేదు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో దావీదు పరలోకానికి వెళ్ళలేదు అని రాసి ఉంది. లాజరు కథలో లాజరు చనిపోయి అబ్రహాము ఉండే చోటికి వెళ్ళాడు. అది పరదేశే గాని పరలోకము కాదు. పరలోకం ఇంకా సిద్ధపరచబడుతూనే ఉంది. ఎప్పుడైతే అది సిద్ధపరచబడుతుందో అప్పుడు ప్రభు వస్తాడు. యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన వారు పరలోకం వెళ్ళరు, పరదేశం వెళుతారు. ఆ తర్వాత పరలోకానికి వెళుతారు. యేసు ప్రభుని నమ్మక చనిపోయిన వారు నరకాగ్ని గుండానికి వెళ్ళరు. అది ఇంకా సిద్ధపరచబడుతూ ఉంది. కానీ వాళ్ళు ఫస్ట్ పాతాళములోకి వెళతారు.
అక్కడ తీర్పు అయిన తర్వాత అప్పుడు దేవుడు వారిని అగ్నిగుండములో పడవేస్తాడు. సో మనకంటే ముందు దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి ఎవరు వెళ్ళారు? ప్రభు వెళ్ళాడు. అదే 20వ వచనం మనకు చెప్తుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఒక ఆయనేమో పాత నిబంధనలోని అబ్రహాము, మరొక ఆయనేమో క్రొత్త నిబంధనలోని యేసుక్రీస్తు. సరే, మనం కూడా మరి వాగ్దానమును చేపట్టి తెర లోపల ప్రవేశిద్దాం. ఎక్కడ ప్రవేశిద్దాం? తెరలో. మనకంటే ముందు ఎవరు వెళ్ళారు? ప్రభు వెళ్ళాడు. సో ప్రభు వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఇక మనం వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవడమే. ఎవరెవరు వస్తారో చేయి చూపించండి. నేను చూడలేదు. ఓకే, 7వ అధ్యాయం ప్రారంభం. 7వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మెల్కీసెదకును చూపిస్తున్నాడు. ఎవరండి బాబు ఆయన అంటే, ఆయన గురించిన వివరాలు బైబిల్లో అంతగా లేవు. కానీ నన్ను అడిగితే ఆ మెల్కీసెదకు యేసు ప్రభువే. ఎందుకంటే 3వ వచనం చివరిలో చూడండి, లాస్ట్లో, ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది లేదు, జీవమునకు అంతము లేదు, దేవుని కుమారుడు. ఎవరైనా? యేసుప్రభువే కదా, ఇంకెవరు ఉండరు, యేసుప్రభువే. కాకపోతే దేవుడు యేసుక్రీస్తును పంపే ముందు సూచనగా ప్రధాన యాజకుడైన మెల్కీసెదకును పంపాడు. ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఏంటా క్రమం అంటే, మనము మన ఇంట్లో ఉన్న బల్బు వెలగాలంటే మనము వీధిలోకి వెళ్ళి ఆ కరెంటు తీగల్ని పట్టుకోం కదా. పట్టుకుంటే ఏమైపోతాం? చనిపోతాం. కానీ మనము బల్బు వెలిగించడానికి స్విచ్ చేస్తాం. ప్లాస్టిక్ స్విచ్ ముట్టుకుంటే షాక్ కొడద్దా? కొట్టదు. సేఫ్ అన్నమాట, క్షేమము. మనం ఇలాగ స్విచ్ వేయగానే బల్బు వెలుగుద్ది. అలాగే దేవుని క్రమము ఏంటంటే, దేవుడు కనిపించడు, ఆయనను చూచిన వారు ఎవరు బ్రతకరు గనుక ఆయన తరపున ఆయనను చేరడానికి దేవుడే పంపిన ఒక మధ్యవర్తి యేసుక్రీస్తు. ఎవరైనా దేవుణ్ణి చూడాలంటే యేసు ప్రభుని చూడాలి. ఎవరైనా దేవుణ్ణి చేరాలంటే యేసు ప్రభుని చేరాలి. ఎవరైనా దేవుని మాటలు వినాలంటే యేసు ప్రభు మాటలు వినాలి. యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరికి, దేవుడి దగ్గరికి ఇది దేవుని చిత్తం అన్నమాట. ఇది హెబ్రీ గ్రంథములో ఈ విధానాన్ని మనము చాలా స్పష్టముగా చూడగలము. చాలా మంది సేవకులు హెబ్రీ పత్రిక విషయంలోకి రారు. ఎందుకంటే వాళ్లకు యేసు ప్రభు ప్రధాన యాజకుడు అని ఒప్పుకోవడానికి వాళ్ళకు మనసు ఒప్పదు. ఆయన దేవుడైతే ప్రధాన యాజకుడు అంటబెట్టి అని తగువాడుతారు. కానీ వాస్తవాన్ని వారు ఒప్పుకోవడానికి వారికి ఇష్టం ఉండదు. అందుకని ఈ గ్రంథాన్ని స్కిప్ చేసేస్తారు. ఇదేదో అర్థం అవ్వకుండా ఉంది, ఇది వద్దులే, యాకోబు పత్రికలోకి వెళ్ళిపోదామని దాటి వెళ్ళిపోతారు. కానీ 10 ఆజ్ఞలలో 9 గైకొని ఒక్క విషయంలో మనం తప్పిపోతే మొత్తం అంతా తప్పిపోయినట్టే. బైబిల్ అంతా ఏం చెప్తుందంటే, దేవుడు ఒక్కడే. ఎంతమంది? ఎవరా ఒక్కడైన దేవుడు? తండ్రి అని ఘంటాపదంగా బైబిల్ ఘోషిస్తుంది. మరి యేసు ప్రభు ఎవరు? మరొక దేవుడా? కాదు కాదు, ఆయన దేవుని కుమారుడని బైబిల్ అంతా చెబుతుంది. మరి పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన కూడా 3వ దేవుడా? నో 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 నో, అది మానవుల భాషే గాని పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అంతే. ఆయన మరొక వ్యక్తి కాదు, మరొక దేవుడు కాదు, మరొక శక్తి కాదు. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ. మనకు ఎలా ఆత్మ ఉన్నాడో, యేసుక్రీస్తుకు ఎలా ఆత్మ ఉన్నాడో, అలాగే దేవునికి కూడా ఉన్నాడు ఆత్మ. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ. మన వాళ్ళు వెర్రితనంగా దేవుడు ఆత్మ అని యేసుప్రభు చెబితే, వాడు దేవుడు ఆత్మ ఉన్నదాన్ని ఆత్మ అయిన దేవుడు అని మార్చేశారు. ఎంత పాపమో!
దేవుని కుమారుడు అని పదే పదే బైబిల్ అంతా చెబుతుంటే వీళ్ళు ఉల్టా ఎలా మార్చేశారంటే కుమారుడైన దేవుడు అని మార్చేశారు. పోనీ ఒక్కసారైనా కుమారుడైన దేవుడు అని ఉండాలి కదా, ఎక్కడా లేదు. ఒక్కసారైనా పరిశుద్ధాత్ముడు కూడా ఒక చిన్న దేవుడు అని ఉండాలి కదా, ఎక్కడా లేదు. వాళ్ళు ఏమంటారంటే త్రిత్వవాదులు ముగ్గురు సమానమే అన్నారు. కానీ బైబిల్లో యేసుప్రభు ఏమన్నాడు? ఆయన నాకంటే గొప్పవాడు. మరి మనుషులు ఏదన్నా మాట మాట్లాడారంటే దానికి అర్థం ఉండాలి కదా, దానికి ఆధారం ఉండాలి కదా. యేసుక్రీస్తు దేవునితో సమానునిగా చేసుకొనుటకు ఇష్టపడలేదు. అలా చేసుకున్నది లూసిఫర్. అందుకని వాడు పైనుండి కింద పడగొట్టబడ్డాడు. యేసు ప్రభు తండ్రికి లోబడి తన్ను తాను తగ్గించుకున్న మూలాన క్రింద నుండి పాతాళములో నుండి అన్ని నామముల కంటే పై నామము ఇవ్వబడిన వాడుగా అంత ఉన్నత స్థానములోనికి దేవుని చేత ఎత్తబడ్డాడు, హెచ్చింపబడ్డాడు. ఇదే, ఇంకా దీనిలో రహస్యం ఏమీ లేదు. మనందరము యేసు ప్రభు వలె దేవునికి కుమారులు అవ్వాలి. యేసు ప్రభు ఎలాగైతే దేవుని కుమారుడుగా జీవించి తండ్రిని సంతోషపరిచాడో, తండ్రికి విధేయుడయ్యాడో, మనం కూడా యేసు ప్రభు వలె దేవుణ్ణి స్తుతిస్తూ తండ్రి చెప్పినట్లు విధేయులుగా మనం ఉంటే, యేసు ప్రభు చనిపోయాడు, మనము చనిపోతాం. యేసు ప్రభుని లేపిన దేవుడు ఆయన వలె జీవించిన వారిని కూడా లేపి తన రాజ్యములో కూర్చుండబెట్టుకుంటాడు. ఇది బైబిల్ అంతటి సారాంశం అన్నమాట. మరి ఉన్నదాన్ని చెప్పకుండా ఏదేదో డొంక తిరుగుడు బోధ చేయడం వల్ల దేవుని ఉద్దేశాన్ని తలకిందులు చేసిన వాళ్ళు అవుతారు కదా. ఒకటి యేసుక్రీస్తు ద్వారా మానవులందరూ దేవుణ్ణి చేరాలి, ఇంకే మార్గము లేదు. యేసు ప్రభు ఒక్కడే దేవుణ్ణి చేరే మార్గము అనే సత్యమును మనం మనసులో బాగా నాటుకోవాలి. ఇంక వేరే సత్యము లేదు, ఒక్కటే ఒక సత్యం. దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇంతకీ దేవుడు పంపిన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ఎవరో ఈ 7వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో చెప్తున్నాడు. యేసుక్రీస్తుకు అబ్రహాముకు ఉన్న సంబంధాన్ని గూర్చి ఈ వాక్యం చెబుతుంది. అబ్రహాము ఏం చేశారట? రాజులను సంహారము చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు ఒక వ్యక్తి అబ్రహామును కలుసుకున్నాడు. కలుసుకొని అతనిని ఆశీర్వదించాడు, ప్రభు బల్లను ఇచ్చాడు, రొట్టె ద్రాక్షారసమును ఇచ్చాడు. అప్పుడు అబ్రహాము తనను కలుసుకున్న ఆ యాజకునికి 10వ వంతు భాగమును ఇచ్చాడు. దేవుని ఏర్పాటు ఎంత క్లియర్గా ఉందో చూడండి. అబ్రహామును కలుసుకొనిన అతడు ఎవరు? మనం చూద్దాం. 3వ వచనంలో అతని పేరు షాలేము రాజు. ఏమి రాజు? షాలోమ్ అంటే సమాధానము అని అర్థం. ఆయన సమాధానాన్ని కలిగించేవాడు, సమాధానానికి రాజు. రెండవది, ఆయన ఎవరు? మహోన్నతుడగు దేవునికి ఆయన మరో దేవుడు కాదు, దేవునికి యాజకుడు. అలా అని బైబిల్ చెప్తుంది. చిన్న దేవుడా? త్రిత్వములో రెండో దేవుడా? కుమారుడైన దేవుడా? అప్పుడు ఇద్దరు దేవుళ్ళు వచ్చేస్తారు కదా. సో బైబిల్ ఏ భాష ఉపయోగించిందో ఓళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా భయంతో అదే మాట మనం మాట్లాడాలి. ఏమన్నా కలిపావా తెగుళ్ళు వచ్చేస్తాయి. ఏం కలపద్దు, జాగ్రత్త సుమి. నీకు నాకు లోకంలో ఉన్న ఏ బోధకుడికి అధికారము లేదు. ఆయన మహోన్నతుడగు దేవునికి యాజకుడు. తర్వాత ఆయన పేరు మెల్కీసెదకు. తర్వాత ఆయన ఎంతకాలం యాజకుడు? నిరంతరం. చెప్పండి, ఎంతకాలం? అంటే ఇక్కడ ఉన్నప్పుడు యాజకుడు, పరలోకం వెళ్ళిపోయాక దేవుడు అయిపోయాడా? అంటే దేవుడి పక్కన దేవుడు కూర్చున్నాడా? లేక దేవుడి పక్కన ప్రభువు కూర్చున్నాడా?
ఆలోచించండి, బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన నిరంతరము యాజకత్వాన్ని పొందాడు. ఎప్పుడెప్పుడు అంటే ఇప్పుడు కూడా ఆయన మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసే యాజకుడు. ఆయన నీతికి రాజు. దేనికి? ఆయన సమాధానపు రాజు. ఆయన తల్లి తండ్రి వంశావళి లేనివాడు. ఏదో మానవుడిగా దిగి రావడానికి మరియ గర్భాన్ని కోరుకున్నాడే గాని, వాడుకున్నాడే గాని, మరి ఆయన తల్లి కాదు. తల్లా? నో. జస్ట్ ఇప్పుడు వాక్యం చెప్పడానికి దేవుడు ఒక బూరలా నన్ను వాడుకున్నాడు అంతే. నేను దేవుణ్ణి కాదు, నేను అపోస్తలుణ్ణి కాదు, నేను ప్రవక్తను కాదు, నేను సువార్తికుణ్ణి అంతే. చదివి చెప్పడమే కానీ ఏదో డైరెక్ట్గా పొంది మీకు చెప్పడానికి నాకు అధికారము వేయబడిన పునాది తప్ప వేరే పునాది వేసేవాడు శాపగ్రస్తుడని బైబిల్ చెప్తుంది. ఈ పునాది మీదే మనం కట్టుకోవాలి కానీ మళ్ళీ వేరే పునాది ఎవడు వేయకూడదు, అబద్ధికుడు అవుతాడు. గనుక యేసుక్రీస్తుకు తండ్రి దేవుడే, యోసేపు కాదు. యేసుక్రీస్తుకు తల్లి లేదు, తండ్రి లేడు ఈ లోకంలో. వంశావళి కూడా లేడు. అబ్రహాముకు వంశావళి ఉంది, అబ్రహాము తండ్రి ఎవరో ఉంది, అబ్రహాము కొడుకు ఎవరో ఉంది, మనవడెవరో ఉంది. బైబిల్లో ఉన్న మానవులందరికీ వంశావళులు ఉన్నాయి. మీరు మత్తయి సువార్త ప్రారంభం చూస్తే ఇతనికి ఇతను పుట్టాను, అతనికి అతడు పుట్టాను, వంశావళి అంతా రాసి ఉంటుంది. కానీ యేసు ప్రభుకి తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు. తర్వాత జీవితకాలమునకు ఆది లేదు, జీవమునకు అంతము. ఆయన ఆదియు అంతము లేనివాడు, దేవుని కుమారుని పోలినవాడు మెల్కీసెదకు. 4వ వచనములో ఆయన ఎంతో ఘనుడు. చెప్పండి, ఎవరైనా? మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ఆలయము కంటే గొప్పవాడు, పాస్టర్ కంటే, బిషప్ కంటే, పోపు కంటే, అందరికంటే, మరియ కంటే ప్రభు ఎంతో ఘనుడు. ఆయన 8వ వచనంలో ఏమని సాక్ష్యం పొందాడు చెప్పండి? జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు. మీకు అసైన్మెంట్ ఇస్తే రాస్తారా ఇవన్నీ? యేసు ప్రభు ఎవరు? 2వ ప్రశ్న, అతడు ఏం చేశాడు? ఏం చేశాడు? అబ్రహామును కలుసుకున్నాడు. 2వది ఆశీర్వదించాడు. 6వ వచనంలో అబ్రహాం ఇచ్చే దశమాంశములను పుచ్చుకున్నాడు. 3 పనులు చేశాడు. అబ్రహామును కలిశాడు, అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహాం ఇచ్చిన దశమాంశములను తీసుకున్నాడు. 3 పనులు చేశాడు. ఇంతకీ అబ్రహామును ఎందుకు కలుసుకున్నాడు, అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు అనేది ఒక ప్రశ్న. అక్కడే ఉంది జవాబు. ఎందుకు కలుసుకున్నాడు? అబ్రహాము రాజులను సంహారము చేసి తిరిగి వస్తున్నాడు. పోరాటములో జయము పొంది వస్తున్నాడు గనుక మెల్కీసెదకు అబ్రహామును ఎదుర్కొన్నాడు. ఓడిపోయిన వారిని ఎవరు ఎదుర్కోరు, జయశీలులనే ప్రభు ఎదుర్కొంటాడు. దీపం ఆరిపోయిన వారిని పెండ్లి కుమారుడు ఎదుర్కోలేదు. దీపం ఆరిపోతుందేమో అని మెళుకువతో సిద్దెలలో నూనె పోసుకొని దీపాల్లో పోసుకున్న వారిని పెండ్లి కుమారుడు ఎదుర్కొన్నాడు. పాపములో కొట్టుకుపోయిన వారిని ఆయన ఎదుర్కోడు, శోధనలో పడిపోయిన వారిని ఆయన ఎదుర్కోడు, వచ్చే శ్రమల్లో తరమబడే వారిని ఆయన ఎదుర్కోడు. జయము పొందిన వారినే యేసు ప్రభు ఎదుర్కోవడానికి తిరిగి రానై ఉన్నాడు. అబ్రహాము లోతు కలిసి దేవుడు చూపించిన దేశానికి వచ్చారు. అయితే లోతు కొంచెం లోతు గుండె. అదేం పేరు? లోతు. ఆ లోతుకు ఎంతసేపు ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలి, ఇదే టైపు మన బాపుతనమాట. మనకి ప్రార్థన, సేవ, వాక్యము ఇవేం అక్కర్లేదు. వండుకోవడం, తినడం, ఇదే మన పని. లోతుకిని అబ్రహాము పనివారికి పోట్లాట వచ్చింది. అప్పుడు అబ్రహాం అన్నాడు, నీవు ఏ పక్క కావాలంటే ఆ పక్కకి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు కన్నులెత్తి లోతు చూసి
పచ్చగా ఉన్న ప్రదేశాన్ని కోరుకొని వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు లేడు, కానీ పచ్చగా ఉంది. నువ్వు ఇటు వెళితే నేను ఆపోజిట్లో ఇటు వెళ్తానన్నాడు. అబ్రహాముకు మిగిలిందల్లా ఎడారి, ఇసుక. లోతు కోరుకున్నది పచ్చని ప్రదేశం. అయితే ఎడారిగా ఉన్న ప్రదేశాన్ని, అబ్రహాము ఉన్న దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అయితే లోతు వెళ్ళిన ప్రదేశము దేవుడు లేకుండానే పచ్చగా ఉంది. అయితే శత్రు రాజులు వచ్చి లోతును, అతని భార్యను, అతని పిల్లల్ని, అతని మనుషుల్ని, ఆస్తి అంతటిని కొల్లగొట్టుకొని చెరపట్టి తీసుకెళ్ళిపోయారు. మరి అబ్రహాము దేవుని ఆత్మ కలిగిన వాడు కదా, తన బంధువు కలిసి వచ్చాడు, ఇప్పుడు చెరపట్టబడి వెళ్ళిపోయాడని అబ్రహాముకు తెలిసి, అబ్రహాము దగ్గర 318 మంది పనివారు ఉన్నారట. వాళ్ళ సైనికులు కాదు, అబ్రహాము దగ్గర ట్రైనింగ్ అయిన బైబిల్ స్కూల్ స్టూడెంట్స్ అన్నమాట. ఆ 318 మందిని వెంట పెట్టుకొని ఏ శత్రువులైతే లోతును, అతని కుటుంబ సభ్యులను, ఆస్తిని కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారో, అబ్రహాము వెళ్ళి ఆ శత్రువులందరినీ సంహరించి ఆ శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయిన ఆస్తిని, వ్యక్తులందరినీ వెనక్కి తీసుకొచ్చాడు. దాంతోపాటు ఆ శత్రువుల కొల్ల సొమ్ము కూడా తెచ్చేశాడు. వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ బంగారాన్ని తెచ్చేశాడు. అంటే పోరాటానికి దేవుడిచ్చిన బహుమానం అన్నమాట. విస్తారమైన బంగారము, ఆస్తితో అబ్రహాము జయశీలుడుగా సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు దిగి వచ్చాడు. ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు, వంశావళి లేదు, పేరు ఊరు లేదు. ఆయన వస్తూ వస్తూ ఒక రొట్టెను, ద్రాక్షారసమును పట్టుకొచ్చాడు. అబ్రహమా, నీవు జయించావు, శత్రువుని హతమార్చావు, పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చావు, అందుకనే నీకు ఆశీర్వాదమని ఆ మెల్కీసెదకు యేసు ప్రభు చిన్నపిల్లలను ఎత్తుకొని వారిని ఆటంకపరచకండి అని చెప్పి పిల్లల మీద తన చేతులుంచి ఎలా ఆశీర్వదించాడో, అలాగే మెల్కీసెదకుగా యేసు ప్రభు వచ్చి అబ్రహామును ఆనాడే ఆశీర్వదించాడు. ఈ విషయాన్ని గ్రంథకర్త ఇక్కడ చెబుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. మెల్కీసెదకు వచ్చి ఆనాడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు? ఒకటి, శత్రు రాజులను సంహారము చేసిన మూలానే. ఓకే, సో మనకును అట్టి ఆశీర్వాదము దేవుడు ఇవ్వాలంటే మనం కూడా మన శత్రువులను మనం సంహారము చేయాలనేది పాఠం. మన శత్రువులు ముగ్గురు రాజులు. ఎవరా శత్రువులు? ఎవరని చెప్తారా? శరీరము, లోకము, సాతాను. ఈ ముగ్గురు శత్రువులను అబ్రహాము జయించినట్లు మనం కూడా జయిస్తేనే మనల్ని ఎదుర్కోవడానికి యేసు ప్రభు మెల్కీసెదకు వలె రానై ఉన్నాడు. జయించిన వారికి పరలోకమే గాని ఓడిపోయిన వారికి నరకం. రెండవది, అన్నింటిలో ఈ అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు. ఇది ఆజ్ఞ. 4వ వచనంలో ఏం చెప్తున్నాడు? అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. దేవుడిచ్చిన ఆజ్ఞను అబ్రహాము నెరవేర్చాడు. ఏంటంటే, దుఃఖములో, అపజయములో, పోరాటములో నీ వాళ్లను రాజులు తీసుకెళ్ళిపోయి ఎంతో అవమానములో ఉన్నప్పుడు నీకేమీ లేదు. ఇప్పుడు దేవుడు నీకు జయమిచ్చాడు, శత్రువులను హతమార్చాడు. వాళ్ళు తెచ్చుకున్న కొల్ల సొమ్మంతా ఇప్పుడు అబ్రహాముకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు ఏమీ లేని వాడికి ఇన్ని వచ్చినాయి. దేవుడిచ్చిన దానిలోనే 10వ భాగాన్ని దేవుడు ఇమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే దేవుని మీద మనకున్న ఆ ప్రేమను, దేవుని ఆజ్ఞ మీద మనకున్న ఆ గౌరవాన్ని మనము ఆయన ఆజ్ఞ గైకొనుట ద్వారా మనము
నెరవేర్చాలి. అది దేవుని ఉద్దేశం. మన డబ్బులన్నీ దేవుడు పోగు చేసుకొని బ్యాంకులో వేసుకోడు, కానీ అది ఆయన ఆజ్ఞ. క్రొత్త నిబంధన ఏంటి, పాత నిబంధన ఏంటి? 90% నువ్వు వాడుకో, కానీ 10వ వంతు 10వ భాగాన్ని నా కార్యాల కొరకు ఇయ్యు, అంతే. నువ్వు ఇస్తావా లేదా అనేది నీకొక పరీక్ష. నీవు నేను ధనాపేక్ష పరులు అవ్వకుండునట్లు దేవుడే ఇచ్చిన దానిలో మళ్ళా తిరిగి దేవునికి కృతజ్ఞతగా ఇమ్మని చెప్పింది దేవుని ఆజ్ఞ. 4వ వచనంలో శ్రేష్టమైనవి ఇచ్చాడు. ఏమిచ్చాడు? అందుకనే మెల్కీసెదకు వచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. సో ఈ 3 పనులు మనము చేయాలి. వచ్చిన పోరాటములో శత్రువును మనం జయించి విజయం పొందాలి. శత్రువును సంహరించాలి, చంపేయాలి శత్రువుని. ఆ గొంగళిని మనం చంపకపోతే మళ్ళా అది చెట్టెక్కి పాడు చేస్తుంది. ఆ గొంగళి పురుగుని ఏం చేయాలి? బైబిల్ అంటుంది శరీర ఆశలను చంపివేయుడు అని చెప్తుంది. సిలువ వేయండి. సాతాన్ని చంపేయాలి, శరీర ఆశల్ని చంపేయాలి, లోక ఆశలను చంపేయాలి. రెండవది, దేవుడిచ్చిన సమయములో, దేవుడిచ్చిన బలములో, దేవుడిచ్చిన ధనములో మనము దేవునికి సమర్పించాలి 10వ వంతు. ఏమనుంది? రోమా పత్రిక 12:1 సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకోరడని బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. యుక్తమైన సమర్పణ ఏది అంటే మీ శరీరాలను దేవునికి యాగముగా అర్పించండి. డబ్బు మాత్రమే కాదు, మీరు కావాలి దేవుడికి. మీ డబ్బు మాత్రమే కాదు, మీ ఇష్టము సమర్పించండి. తర్వాత శ్రేష్టమైంది కూడా మనము దేవునికి ఇవ్వాలి. శ్రేష్టమైంది ఆదివారం కదా, సోమవారం నుండి శనివారం వరకు వర్క్ కదా. మనకు సోమవారం వస్తే ఇష్టం ఉండదు, ఎందుకంటే పని చేయాలి. ఆదివారం రాగానే పని చేసే వాళ్ళకేంటి? సెలవు. సో సండే అనేది అది ఫ్రీ డే, పండుగ, ఆనందించే రోజు. వీకెండ్ అంటారు అమెరికాలో. ఎంత ఆనందమో! కలుసుకునే రోజు. మిగతా రోజుల్లో కలుసుకునే అవకాశం ఉండదు. వారములో మొట్టమొదటి రోజు ఏది? ఆదివారం. ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ ఈ సండే. సో ఆ శ్రేష్టమైంది మనం ఎవరికి ఇచ్చేయాలి? దేవుడికి ఇచ్చేయాలి. శ్రేష్టమైన ఖాళీ రోజు ఆదివారమే నీవు పెళ్లికి లేకపోతే వాళ్ళెవరో పిలిచారని వెళ్ళిపోతే ఇంకా శ్రేష్టమైంది నీవు ఇవ్వనట్టే కదా. సో మనమే నిర్లక్ష్య పెడితే ఇక దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎవరు? మనమే లైన్ తప్పితే మనం ఇతరులకు ఏం చెప్పగలం? సో శ్రేష్టమైంది మనం దేవునికి ఇచ్చేద్దాం. ఒకరోజు మీకు ఉదాహరణ చెప్పానే, అతిథి ఎవరో ఇంటికి వచ్చారని బత్తాయిలు కోసారట. ఎందుకు? అక్కడ తిప్పేది ఉంది, గాజు గ్లాస్ ఉంది, వడపోత ఉంది. ఈ అతిథి కూర్చొని గుటకలేస్తున్నాడు. అమ్మో, జ్యూస్ తాగి చాలా కాలం అయింది, బత్తాయి జ్యూస్ భలే ఉంటుంది, బాగానే చేస్తున్నారు అనుకుని జాగ్రత్త కంగారు లేదండి, మేడగా చేయండి, చేయి తెగుద్ది అని అంటున్నాడు. అతను గ్లాసులో పోసుకొని తాగేశాడు ఆ ఇంటి అతను. ఇతను అన్నాడు, అదే ఇదేంటి నాకు ఇస్తాడు, నువ్వు తాగేస్తావు. అయిపోయినాయి బత్తకాయలు 3. అప్పుడు ఏం చేశాడు? ఆ పిప్ అంతా ఒక ట్రేలో పెట్టి ఇంత తినాన్ని ఇచ్చారట. ఆ అతిథి మీరైతే ఏం చేస్తారు? మొఖాన్ని కొడతారు ఒక్కటే. ఎలా జ్యూస్ అంతా నువ్వు తాగేసి పిప్పు నా మొఖాన్ని కొడతావా? ఇంకెప్పుడు మీ ఇంటికి రానని వెళ్ళిపోతారు. అలా మనము మనకిష్టమైన రోజులన్నీ మనము వాడుకొని ఖాళీగా ఉంటే వస్తాను. నాకు దేవుడు వాక్యం మందిరం ముఖ్యం కాదు, చూద్దాం అన్ని తీరిగ్గా ఉంటే అప్పుడు వస్తాను అనుకుంటే నీవు పిప్పిచ్చినట్టే దేవుడికి. శ్రేష్టమైంది ఈ దేవునికి, దేవుడు తీసుకుంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు రావడం కాదు, ఖాళీ చేసుకొని రావడం ముఖ్యం. నా ప్రయారిటీ దేవుడు, మనుషులు కాదు అని అనుకోవాలి. ఎప్పుడైతే దేవుణ్ణి అలా మనం ఘనపరుస్తామో అప్పుడు దేవుడు కూడా మనలను ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను
బొత్తిగా తృణీకరిస్తాను అన్నాడు ప్రభువు. సరే, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శత్రు రాజులను సంహరించి తిరిగి వచ్చిన అబ్రహాము ఆయన ఓడిపోయి వచ్చాడా, ఓడించి వచ్చాడా? ఇంతకీ మీరు ఓడిపోయి ఇక్కడ ఉన్నారా, ఓడించి వచ్చారా? ఎన్ని శోధనలో గత వారములో వాటన్నిటిలో గెలిచారా? ఇంతకీ ఎన్ని సినిమాలు చూస్తారేంటి పోయిన వారం మీరు? 6 రోజులు 6 సినిమాలా? ఇంతకుముందు అంటే సినిమా హాల్కి వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి, ఆ గుంపులో గెంటుకుంటూ వెళ్ళాలి, ఆ నల్లులు ఉంటాయి, ఆ ఫ్యాన్ టక మీద పడదేమని భయం. ఇప్పుడు అదేమి లేదు కదా. చక్కగా సెల్ ఫోన్ ఓపెన్ చేయడం, కాళ్ళు టీపాయ్ మీద పెట్టుకోవడం, ఇలా పెట్టుకోవడం, హాహాహా అని చూసుకోవడమే కదా. దేవుడేమో ఇలా చూస్తున్నాడు, నా గ్రంథాన్ని చదవలేదు. సత్యసాక్షి వాక్యం వినడానికి నీ ఫోన్ ఇస్తే నువ్వేమో టిక్ టాక్లు చూస్తున్నావా దీంతో? ఆ ఫోన్ అన్నా నీళ్లలో పడిపోవాలి, లేదా ఎవడన్నా దాన్ని పట్టుకుపోవాలి. చెప్తాను అని అనుకుంటాడు దేవుడు. నేనంటలేదమ్మా, దేవుడు అనుకుంటాడు. ఎన్ని ఆశలు కలిగిస్తాడో సాతాను, ఎంతగా మనల్ని శోధిస్తాడో. శరీరం ఒక శత్రువు, ఈ లోకము కలిగించే భ్రమలు ఒక శత్రువు, సాతానుగాడు ఒక శత్రువు. వీళ్ళన్నిటినీ జయించుకొని మనం సకాలానికి మందిరానికి రాగలిగితే అప్పుడు మెల్కీసెదెకు వలె యేసు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మరి ఓడిపోయిన వాళ్ళు ఎవరో, గెలిచిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు ఏ ఏ పరిస్థితులు గుండా ఉన్నావో దేవుడికి తెలుసు. గెలిచిన వారికే ఆశీర్వాదం. 2-3 వచనాల్లో ఆశీర్వదింపబడ్డాక దేవుడు ఆశీర్వదించిన దాని నుండే 10వ వంతు ప్లస్ శ్రేష్టమైనవి ఇచ్చాడు. ఈ దినము దేవుడే కదా మనకిచ్చాడు. మనం దేవుడికి ఇవ్వకపోతే ఎలా? 24 గంటల్లో 2.5 గంటలు దేవుడికి ఇచ్చేయాలి కదా. షాలేము రాజు అంటే కింగ్ ఆఫ్ పీస్ అని, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు, సమాధాన రాజు. ఆ ప్రభువే మహోన్నతుడైన దేవునికి యాజకుడు, దేవుని కుమారుడు, నిరంతరము యాజకుడు. అంటే మార్పు లేనివాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆది అంతము లేనివాడు. చాలా మందికి వాళ్ళ యొక్క సమాధి దగ్గర ఏమని రాస్తారు? జననము మరణము. జననమేమో ఎప్పుడు పుట్టారో అప్పుడు, మరణమేమో చనిపోయిన రోజు ఆ గ్రానైట్ మీద చెక్కుతారు. కానీ యేసు ప్రభు సమాధి మీద ఈ రెండు ఉంటాయా? ఆయన ఊరకే కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు, 2-3 రోజులు. తర్వాత ఆయన అక్కడ నుంచి సమాధిలో లేడు ఆయన. అందుకనే ఆయన గ్రానైట్ మీద జననము డిసెంబర్ 25, మరణము మార్చి 25. నో. ఆయనకు జనము లేదు, మరణము లేదు. ఆయన ఒక క్యాంప్ వేశాడు భూలోకంలోకి. నిత్యుడు ఆయన అక్కడ ఉండేవాడు. జస్ట్ అలా వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి మళ్ళా తిరిగి తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఆయన జీవమునకు అంతము, ఆయనకి ఎన్నడూ చనిపోనివాడు. ఆయన భూమికి పునాదులు లేనప్పుడు ఆయన దేవునితో ఉన్నాడు. ఆయన ఎంతో ఘనుడు గనుక మనం శ్రేష్టమైనవి ఆయనకు ఇవ్వాలి. ఒకళ్ళు 2 ఎద్దులను పెంచుకున్నారట, కొనుక్కున్నారు, చిన్ని లేగదోళ్ళని. 2 ఎద్దులు అవుతే డబ్బులు వస్తాయి, ఒకటి 50,000 వస్తాయి అనుకున్నారు. కానీ అవి కొంచెం బలంగా ఎదిగిన తర్వాత ఏ రోగం వచ్చో ఒకటి చచ్చిపోయిందట. అప్పుడు ఆ యజమానుడు, ఆ భర్త ఇంటికి వచ్చి అంటాడు, ఏమే దేవుడు ఎద్దు చచ్చిపోయిందే అన్నాడట. ఎంత తెలివి చూడండి. అంటే చచ్చిపోయింది దేవుడిది, బతికుంది మనం అమ్ముకొని మనం తీసుకుందామని. అంటే వాళ్ళ తెలివితేటలు దేవుడి దగ్గర ప్రదర్శిస్తారు. అప్పుడు వాళ్ళ ఆవిడేమన్నది? చచ్చిపోయింది మంది, బతికున్నది దేవుడిది అనుకోవచ్చు కదా అన్నాడు. మరి ఇతని బుద్ధి మంచిది కాదు కదా, ఎంతసేపు డబ్బు. ఆయన ఘనుడు గనుక శ్రేష్టమైంది ఆయనకు ఇవాళ. 5వ వచనంలో లేవి కుమారులైన యాజకులు, సేవకులు ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞను, అది ఆజ్ఞ. అది 6వ వచనంలో యేసుక్రీస్తు లేవీయుడు కాకపోయినా అబ్రహాము నుండి 10వ వంతు పుచ్చుకున్నాడు. దేవుని చేత వాగ్దానము పొందిన వానిని ఆశీర్వదించాడు. దేవుని చేత వాగ్దానము పొందిన వాడెవరు? అబ్రహాము.
సో దేవుని చేత వాగ్దానము పొందిన వాడిని యేసు ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. సరే, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, యేసు ప్రభు కూడా ఉన్నాడు. చక్కని మాటలు ఇవి, మీ అర్థమవుతాయని చెప్తున్నాను. 7వ వచనంలో తక్కువ వాడు ఎక్కువ వాడు. ఇందుకే తక్కువ వాడెవరు? అబ్రహాము. ఎక్కువ వాడెవరు? యేసుక్రీస్తు. ఈ మాట నిరాక్షేపం, అంటే నో డౌట్ అన్నమాట, ఆక్షేపణ లేనిది. 8వ వచనంలో చావులకు లోనైన వారు లేవీయులు, అయితే జీవించుచున్నాడని సాక్ష్యం పొందిన వాడెవరు? యేసు ప్రభు. లేవీయులు యాజకులే, యేసు ప్రభు కూడా యాజకుడే. కానీ మామూలు లేవీయులేమో చావునకు లోనైన వారు, కానీ ఈ యాజకుడైన యేసు ప్రభు ఎలాంటి వాడు చెప్పండి మీ నోటితో? జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు. 9వ వచనంలో లేవి కూడా దశమ భాగాన్ని ఇవ్వాలి. 10వ వచనంలో లేవి అంటే పితరుడు అబ్రహాము అతన్ని మెల్కీషెదకు కలుసుకున్నప్పుడు ఈ లేవి ధర్మము విధి అబ్రహాము గర్భములోంచి వచ్చిన వాడే అని మనం చూస్తాం. ఆదికాండం 14:14లో 318 మంది పనివారిని వెంట పెట్టుకొని శత్రువుని తరిమాడు. ఎంత ధైర్యమో అబ్రహాముకి. 15వ వచనంలో తరిమాడు. 16వ వచనంలో ఆస్తి యావత్తు, లోతును, స్త్రీలను, ప్రజల్ని తీసుకొని తిరిగి వచ్చాడు, తప్పిపోయిన వారిని. 17వ వచనంలో ఓడించి ఓడగొట్టి తిరిగి వచ్చాడు. 18వ వచనంలో ద్రాక్ష రసములో రొట్టెలో పాలు పొందాడు. 19లో దేవుని వలన ఆశీర్వదింపబడ్డాడు. 20వ వచనంలో అన్నింటిలో 10వ వంతు ఇచ్చాడు. సో ఎవరి పనులు వారు చేయాలి. సేవకుడేమో బల్లందించాలి, కానుక పుచ్చుకోవాలి, ఆశీర్వదించాలి. విశ్వాసేమో యుద్ధములో గెలవాలి. సేవకుడు పనేంటి? తల మీద చేయి వేసి ఆశీర్వదించాలి. ఇంకా ఏం చేయాలి? ప్రభు బల్ల రొట్టె ద్రాక్షరసము ఇవ్వాలి. ఇంకేం చేయాలి? ఇచ్చిన కానుకను పుచ్చుకోవాలి. ఒక ఆమె ఏమంటుంది? బైబిల్ తెరవండి అంటుంది. నా బైబిల్తో నీకేం పని అమ్మా? అయ్యి బాబు బైబిల్ తెరవండి అయ్యగారు అంటుంది. బైబిల్ కూడా నీకెందుకు అన్నాను. నా బైబిల్లో వర్తమానాలు, సందేశాలు, కాగితాలు ఉంటాయన్న. కానుక పెడతాను కానీ ఎవరు చెప్పారు బైబిల్లో పెట్టమని? ఎవరు నేర్పారు అసలు? మెల్కీషెదకు అబ్రహాం ఇచ్చిన కానుకను పుచ్చుకున్నాడు. అలాగే దైవ సేవకుల చేతిలో దశమ భాగము కానుకలు పెడితే వారు అంగీకరించాలి. నాకు వద్దంటాకి వీల్లేదు. రూపాయి ఇచ్చినా సరే, 2 కాసులు ఇచ్చినా సరే తీసుకోవాలి. అక్కడి వరకు దేవుని సేవకుల పని అయిపోయింది. మరి విశ్వాసి పని ఏంటి చెప్పండి? శరీరం మీద, సాతాను మీద, లోకం మీద జయము పొంది రావాలి, జయశీలులుగా రావాలి. మనం కూడా ఈ కోర్కెలను, ఆశలను, సాతాను శోధనలను మనం జయిస్తే యేసు ప్రభు మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. తన నిత్యరాజ్యములో మనలను తీసుకెళ్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదమే నిత్య జీవము. ఏం చెప్పండి? దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? ప్రార్థన చేస్తాను. కృపగల దేవానికి స్తోత్రాలు. మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోరడని పౌలు చెప్పినట్లు మా దశమ భాగాలు మాత్రమే కాదు, మాకున్న శ్రేష్టమైనవి కూడా అబ్రహాము వలె మీకు ఇవ్వాలని కోరారు. ఇదిగో ఇప్పుడే మేము సమర్పిస్తున్నాం. ఆదివారం మీది, ఇంకెక్కడికి వెళ్ళము. మొదటిది మీది, ఇంకెవరికి ఇవ్వము. శ్రేష్టమైంది నీది. నేను కైసరుదు కైసరుకు చెల్లించు, దేవునిది దేవునికి అని అన్నారు. నేను మిమ్మల్ని అలా మేము ప్రేమించి శ్రేష్టమైన దాన్ని మీకు ఇచ్చి నేను మీ ద్వారా మేము ఆశీర్వదింపబడడానికి సహాయం చేయండి. మేము ఎదుర్కొనే పోరాటాల్లో మాకు గొప్ప విజయము అనుగ్రహించండి. నేను ఆనాడు అబ్రహాము మెల్కీషెదకు ఇచ్చిన రొట్టె ద్రాక్షరసమును ఎలా పుచ్చుకున్నాడో ఆ భాగ్యమును మాకును అనుగ్రహించవలసిందని, నీ ఆశీర్వాదం ఇక్కడున్న వారందరికీ, నేను వాక్యము విన్న వారందరికీ మీరే అనుగ్రహించవలసిందని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే నశించుచున్న మానవులను ప్రోవా నశించుచున్న మానవులను ప్రోవా నిత్య జీవాము నీవా దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే పరము నుండి దిగి వచ్చే దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే పరము నుండి దిగి వచ్చే దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే
అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతెల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.